హోంమంత్రి వంగలపూడి అనితపై వైసీపీ నేత అమర్నాథ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. మహిళలను కించపరచడంలో వైసీపీ నాయకులు ఎప్పుడు ముందే ఉంటారని ఆమె ధ్వజమెత్తారు. ప్రతిపక్ష నేతలు ఇలా బరితెగించి మాట్లాడుతుంటే వారి అధినాయకుడు ఏం చేస్తున్నారని ఆమె ప్రశ్నించారు. గతంలో తన పట్ల కూడా వైసీపీ నాయకులు ఇలాగే మాట్లాడారని గుర్తు చేశారు. మహిళలను కంటతడి పెట్టిస్తే సర్వనాశనం అవుతారని, భవిష్యత్తులో వైసీపీకి నూకలు చెల్లడం ఖాయమని ప్రశాంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర హోంమంత్రిగా ఒక దళిత మహిళగా ఉన్నత చదువులు చదివి రాజకీయాల్లో ఎంతో పోరాడి ఈరోజు ఈ స్థాయికి చేరిన మన హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత గారి గురించి వైసీపీ నుండి ఒక మాజీ మంత్రి చేసిన వ్యాఖ్యలు నిజంగా దురదృష్టకరం. ఇది ఒక్క వంగలపూడి అనిత గారి గురించి మాత్రమే కాదు, ఆమెకు ఒక్కదానికే జరిగిన అవమానం కాదు, దేశంలో ఉన్న ప్రతి మహిళకు జరిగిన అవమానం. ఇలాగా ఎన్ని రోజులు ఎన్నిసార్లు మీరు మహిళల్ని కించపరుస్తూ మాట్లాడుతున్నారో ఒక్కసారి వైసీపీ నాయకులు తెలుసుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే మీకు ఎప్పుడు అవతలి వ్యక్తుల్ని ఎదుర్కొనే శక్తి చచ్చిపోతుందో అప్పుడు వాళ్ళని ఎదుర్కోలేక వాళ్ళ వ్యక్తిగత విషయాల్లో లేకపోతే వాళ్ళ మేకప్ల గురించి, చీరల గురించి, లేదు వ్యక్తిగత హననం గురించి ఇవన్నీ చేయాల్సిన అవసరం ఏ రాజకీయ నాయకుడికి ఉండకూడదు. ఎందుకంటే ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు నువ్వు రాజకీయాల్లోకి వచ్చేటప్పుడు మొదట నీ తల్లికి కాళ్ళకి నమస్కారం చేసి బయటకు వస్తావు. ఒక పదవి నీకు వచ్చినప్పుడు అటువంటి తల్లిని నీ పక్కన పెట్టుకొని, అలాగే భార్యని పక్కన పెట్టుకొని, చెల్లిని పక్కన పెట్టుకొని, కూతుర్ని పక్కన పెట్టుకొని ఎదుటి కుటుంబ స్త్రీల గురించి, మహిళల గురించి మీరు ఈ మాదిర విచ్చలవిడిగా కామెంట్ చేయడం అనేది నిజంగా అది హర్షణీయం కాదు. ఇది ఎన్నోసార్లు చెప్పాం.